ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇప్పుడే కంప్లీట్ చేసా. సిరీస్ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 30-40 మినిట్స్ అలా ఉంది. అంటే మొత్తం ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంది. ఇక ఈ సిరీస్ చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. కొన్ని ఎపిసోడ్స్ లో కొన్ని సీన్సెస్ మట్టుకే బాగున్నాయి, ఇక రిమైనింగ్ అంతా పెద్దగా నచ్చలేదు. ఎండింగ్ కి ఒక సీన్ ఉంది, అది మటుకు ఎమోషనల్ గా ఉంది. అది పెద్దగా చూపించకపోయినా ఎందుకో ఎమోషనల్ గా అనిపించింది. అంటే ఎండింగ్ చేసిన విధానం చాలా బాగుందన్నమాట. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ గురించి ఉంటుంది సిరీస్. ఆల్ ఇండియా ర్యాంకర్స్ జూనియర్ కాలేజ్ లో ఎలా జాయిన్ అయ్యారు, వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది, ఎలా వెళ్ళింది, వాళ్ళ పర్సనల్ సైడ్ నుంచి కాలేజ్ లైఫ్ ఇదంతా చూపిస్తారు. ఇందులో ఏంటంటే కొన్ని సీన్సెస్ బాగున్నాయి, కామెడీ కూడా కొన్ని చోట్ల బానే ఉంది. అలా కొన్ని సీన్సెస్ తో బానే వెళ్తుంది అనుకునే లోపలే డ్రామా వచ్చింది. అది మాత్రం అస్సలు కనెక్ట్ అవ్వలేదు నాకైతే. రైటింగ్ పెద్దగా బాగాలేదు, అంటే ప్లాట్ లైన్ బాగానే తీసుకున్నారు. ఆ లైన్ ఇలా తీద్దాం, కాలేజ్ గురించి ఇలా చేద్దాం, అది మాత్రం బానే ఉంది. బట్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా, కాన్ఫ్లిక్ట్ అయినా, ఆ క్యారెక్టర్ వల్ల వచ్చే ప్రొసీడింగ్స్ కానీ, ఇక డ్రామా అయితే అస్సలు పెద్దగా నచ్చలేదు నాకైతే. ఫుల్ డమ్ గా అనిపించింది. కొన్ని చోట్ల పర్లేదు కానీ ఇంకొన్ని చోట్ల అసలు ఏంట్రా ఇది అనిపించింది. కానీ ఒకటి మాత్రం అనిపించింది, బొక్కలో లవ్ స్టోరీ లాగారు కానీ ఎండింగ్ కి ఒక సీన్ అని చెప్పానే, ఆ మెయిన్ క్యారెక్టర్ మటుకు సరిగా చూపించలేదు. ఆ లవ్ ఉన్న సీన్సెస్ తగ్గించి, కాదు తగ్గించడం కాదు, మొత్తమే తీసేసి ఆ మెయిన్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ని ఇంకొద్దిగా చూపిస్తే బాగుండు అనిపించింది. అంత ఏదేదో పెట్టారు, ఏదేదో తీశారు. అంటే ఒక ఫ్లో ఉండదన్నమాట. ఫ్లో మిస్ అవుద్ది. మంచి ఎంటర్టైన్ చేసింది అనుకునే లోపలే మళ్ళీ డల్ నరేషన్ తో బోర్ కొట్టింది. ఫస్ట్ 3 లేదా 4 ఎపిసోడ్స్ కామెడీతో ఉంటే, ఇక నెక్స్ట్ 3-4 ఎపిసోడ్స్ అయితే కొంత ఫీల్ గుడ్ తో డ్రామా వేలో తీశారు. నాకు వచ్చేసి డ్రామా ఎలా కనెక్ట్ అవుద్ది అంటే, అది ఎక్కడో టచ్ అవ్వాలి. అంటే ఒక క్యారెక్టర్ ని చూసో, ఒక సీన్ చూసో ఎమోషనల్ అయిపోవాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ఎమోషన్ పండుద్ది. ఇందులో ఏంటంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ క్యారెక్టర్ అలా ఉండడం వల్ల దానికి రియాక్షన్ మనం ఎలా రాసుకున్నాం అనే దాని మీదనే డ్రామా పండుద్ది. ఇందులో ఏంటంటే చాలా బోరింగ్ గా రాసుకున్నారు. అసలు క్యారెక్టర్ అయినా, కాన్ఫ్లిక్ట్ అయినా అన్ని బోరింగ్ గానే ఉన్నాయి. మీరు వీక్ హీరో చూసారుగా, నేను అలాగే తీయాలి అని చెప్పట్లేదు, రైటింగ్ అనేది అలా ఉండాలి అంటున్నా. ఇందులో వచ్చేసి రిలేటబుల్ గానే ఉంది, బట్ ఆ పర్ఫార్మెన్స్ వల్లనో డమ్ రైటింగ్ వల్లనో ఏమో తెలియదు కానీ డ్రామా అసలు ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు నాకు. దానివల్ల చెప్పాలంటే మీరేమని అనుకోండి, కొన్ని చోట్ల అయితే క్రింజ్ కూడా అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్ బాగానే చేశాడు, మిగతా ఇద్దరు పర్లేదు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే. బీజము సాంగ్స్ ఆర్ డీసెంట్. మొత్తానికి ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. ఒకసారి అయితే చూడొచ్చు టైం ఉంటే, టైం పాస్ కి. సిరీస్ అయితే ఈటీవీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సిన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది ఆల్ ఇండియా ర్యాంకర్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.